అలాగే కేబీఆర్కి సంబంధించి పర్యావరణ సమస్యల మీద మాదొక గ్రూప్ ఉంది, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ అని. మేము దేశవ్యాప్తంగా, క్లైమేట్ ఫ్రంట్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక యువత ద్వారా నిర్మితమైన ఒక ఉద్యమము. దాంట్లో భాగంగానే ఎక్కడెక్కడైతే పర్యావరణానికి సంబంధించి సమస్యలు వస్తాయో అక్కడ ఉద్యమాలని నిర్మించడము, ఉద్యమాలు జరిగితే వాటికి సంఘీభావం తెలపడము, వాటిని ఇంకా దృఢంగా మార్చడము. దాంట్లో భాగంగానే సేవ్ కేబీఆర్ అనేది 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉద్యమము. దానికి మా వంతున మేము సంఘీభావం తెలిపినాము, దాంతోపాటు దాంట్లో భాగమయ్యి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మొన్న గత కొద్ది రోజుల కిందట కేబీఆర్కి సంబంధించి నిరసన జరుగుతున్నప్పుడు మా సభ్యుడు విజయ్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ అయ్యి, అది యాక్చువల్లీ అరెస్ట్ కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు 2 వ్యక్తులని డీటైన్ చేసినారు అని ప్రశ్నించడానికి వెళ్తే ఆ పోలీస్ అధికారులు ఎంత అన్డెమోక్రటిక్ అంటే, తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే పోలీస్ స్టేషన్కి విజిట్ చేయడమే ఒక క్రైమ్ అయిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు మీరు ఈ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేసినారు అని అడిగితే మా సభ్యుడిని ఉల్టా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద కేసు వేసినారు. సరే, మా ప్రెషర్ వల్ల విడుదల చేసినారు కానీ, సో ఇట్లా ఈ విధంగా జరిగింది. ఇది ఒక పెద్ద లాంగ్ డిబేట్ విచ్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రశ్నలు ఏవనెత్తుతున్నారు ఎవరు పాలక వర్గాల్లో ఉన్న వాళ్ళు. వాస్తవానికి మేము డెవలప్మెంట్కి అడ్డు కాదు, ప్రజల బతుకులు మార్చే డెవలప్మెంట్ ఉంటే మనం ఉంటుంది. 10 నిమిషాల్లో స్పీడ్ పోతాము, 5 నిమిషాలు స్పీడ్గా పోతాము. స్పీడ్గా పోయి ఏం చేస్తావు? రేకుల షెడ్లో ఉంటావు నువ్వు, రేకుల ఇళ్ళల్లో ఉంటారు మన ప్రజలు. ఏడైనా జ్వరం వస్తే లేకపోతే ఒక చిన్న జబ్బు వస్తే ఇన్ని వేల ఖర్చు అవుతుంది హాస్పిటల్లో. వాటిని సాఫ్ చేయకుండా, వాటిని క్లీన్ చేయకుండా, వాటిని డెవలప్ చేయకుండా ఏం డెవలప్మెంట్? రోడ్లు కడితే డెవలప్మెంటా? ఇంకేం లేవా డెవలప్ చేయడానికి? విద్యను డెవలప్ చేయి, వైద్యాన్ని డెవలప్ చేయి. ఆ మూసీ నది దగ్గరికి వెళ్ళి మొన్న మూసీ నదిలో 5,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాం. దాని బదులు అదే డబ్బును తీసుకొని విద్యలో ఖర్చు పెట్టు, లేకపోతే ఉపాధి కల్పించు. సో ఇది డెవలప్మెంట్ అంటే ప్రజలకు ఉపాధి కల్పించడం. డెవలప్మెంట్ అంటే ప్రజల దగ్గర ఒక మంచి గూడు ఉండడం, తినడానికి మంచి తిండి ఉండడం, తాగడానికి మంచి నీళ్లు ఉండడం. ఇవన్నీ చేయకుండా నేను ఫ్లైఓవర్ కడతా, దానివల్ల ఎట్లయితుంది డెవలప్మెంట్? బొమ్మలు పెడతా, గాంధీ బొమ్మ పెడతా, ఇంకోళ్ళ బొమ్మ, ఏమొస్తుంది దాంతో? ప్రజల బతుకులు మారుతాయా? పోతాం 5 నిమిషాలు జల్దీ పోతాం. ఇంటికి పోయి ఏం చేస్తావు? మీ పిల్లోడ్స్ ఫీజు కట్టడానికే నువ్వు ఏంది, వాళ్ళ వైఫ్ బంగారం పెట్టాలి, వాళ్ళ పుస్తలు తాడు పెట్టాలి. ఏంది ఇది? తెలంగాణ ప్రజల బతుకులు మారాలి. డెవలప్మెంట్ అంటే 5 నిమిషాలు ముందు పోవడం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్న టైంలో రోజుకి మనము 3 సిగరెట్లు తాగుతున్నట్టు. హైదరాబాద్లో మనము బతికి ఉండడము, శ్వాస పీల్చుకుంటే దానికి అర్థం 3 సిగరెట్లు తాగుతున్నట్టు రోజుకి. ఇది పరిస్థితి. అంటే అది ట్రీ ఫెల్లింగ్ జరుగుతుంది. ఆ ట్రీ ఫెల్లింగ్ జరుగుతలేదు, వేరే ఎక్స్కవేషన్ జరుగుతుంది. అంటే మనకి ట్రీ ఫెల్లింగ్ మీద, అంటే చెట్ల నరికివేత మీద స్టే వచ్చింది కాబట్టి ఓన్లీ చెట్ల నరికివేతనే జరగట్లేదు, మిగతా పనులు జరుగుతుంది. ఎన్వైరన్మెంటలిస్ట్గా ఒకటే అనిపిస్తుంది, ఏంటంటే ఇది ఒక మోడల్, రాజకీయ నాయకులు పట్టుకున్న మోడల్. గతంలో బీఆర్ఎస్ ఇదే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది, రేపు ఇదేంది. ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడుతున్న టైంలో బీజేపీ మస్తు చోట్లల్లో అడవులన్నీ నరుకుతుంది దేశవ్యాప్తంగా. సో అంతా రాజకీయ నాయకుల, మన ప్రజలలో చైతన్యం రావాలి, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావాలి, పర్యావరణానికి రక్షించుకోవడం. ఫైనల్గా ఒకటే అప్పీలు, ప్రజలు కాన్షియస్నెస్ డెవలప్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ విషయాలు అసలు పర్యావరణానికి మరియు ప్రజల జీవితాలకి ఎటువంటి సంబంధం ఉంది, ఎందుకు అది ముఖ్యమనే విషయాన్ని అర్థం చేసుకొని పాలక వర్గాలను ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను.